పసుపు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. రైతుల ఆందోళనపై దృష్టి సారించిన ప్రభుత్వ ప్రతినిధి మానాల మోహన్ రెడ్డి ప్రకటించారు. కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసేలా డైరెక్టర్ను మార్కెట్కు పంపామని తెలిపారు. ధరల పతనంపై కేంద్రం కుట్ర ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. రైతుల ఆందోళనను ఎంపీ అరవింద్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెబుతున్న మోహన్ రెడ్డితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ని నిజామాబాద్ పంపింది. కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశించింది. ఇక ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది పసుపు రైతుల సంక్షేమం కోసం అనేది తెలుసుకునేందుకు మనతో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ ఉన్నారు. సరే, అంటే ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు వచ్చాయి? రైతులకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరిగింది అంటే నేను ఇక్కడ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రతినిధి కంటే కూడా ఒక రైతుగా, రెండవది ఏంటంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు అవి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆందోళనను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈరోజు అగ్రికల్చర్ డైరెక్టర్ను మార్కెట్కి పంపి ఆ సమస్యలపైన వెంటనే రిపోర్ట్ అడిగింది. ఆ రిపోర్ట్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే నిన్న జరిగిన ఆందోళనకు కూడా వెంటనే జేసీ గారు వచ్చి వాళ్ళతోటి రైతులతోటి మాట్లాడడం కానీ దాన్ని విరమింపజేయడం కానీ జరిగింది. రెండవది ఈరోజు ఈ పసుపు సీజన్ మొత్తానికి ఒక అధికారిని ప్రత్యేకంగా, అంటే చైర్మన్ ఆ వ్యవస్థతో పాటు ఒక ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధి ఒక అధికారిని నియమించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాం. బహుశా ఈరోజు మీకు ఆ అధికారి పేరు కూడా ప్రకటిస్తారు, జేసీనో ఇంకెవరినో ఒకళ్ళను. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎదుర్కోవాలనే ఒక సమస్య ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మార్కెట్లో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. ఎందుకంటే దాని ద్వారా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ అధికారితో మాట్లాడి సమస్యను చెప్పుకున్నందుకు రైతులకు ఒక వెసులుబాటును కల్పిస్తుంది. అంటే మహారాష్ట్ర సాంగ్లీలో 14-15,000 వరకు, కానీ నిజామాబాద్ మార్కెట్లో 9,500 కటాప్ చేసిండు. ఎట్లా చూడాలి? కటాప్ రేట్ కాదు, యాక్చువల్ ఏంటంటే వాళ్ళు మరీ తగ్గిస్తున్నప్పుడు సీరియస్గా మేము హెచ్చరించినాం, ధర తగ్గితే బాగుండదు అని వ్యాపారస్తులను హెచ్చరించినాం. కటాప్ ఇవ్వలేము. వ్యాపారస్తులు హెచ్చరించడంతో పాటు వారికి సీరియస్గా చెప్పినాం, రేటు తగ్గిస్తే బాగుండదు అంటాను. కారణం ఏంటంటే కొంత సాంగ్లీలో మీకు మాకు అందరికి తెలిసిన విషయం, పూర్తిగా ఎండినటువంటి పసుపు తీసుకెళ్తారు, కొంత ఇక్కడ తేమ ఉన్నటువంటి పసుపు తీసుకొస్తారు. అయినను రేటు తగ్గడానికి వీల్లేదు. మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసింది కూడా అదే. రైతు సోదరులందరికీ కూడా చెప్తారు, మనం అందరం ఉమ్మడిగా వ్యాపారస్తులపైన ఒత్తిడి తీసుకురావాలంటే మనం నిజాయితీగా ముందు కొంత ఎండిన పసుపు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొద్దాం. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం అవుతుంది. నిన్న నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు, ఇప్పటివరకు కొనుగోలు స్టార్ట్ కాలేదు. ఏంది, దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇందులో ఆన్లైన్ టెండర్ జరిగిన జాప్యం, ఆ జాప్యానికి కారణం కూడా పచ్చి పసుపు వస్తుంది కాబట్టి మేము కొనలేమని ఒకటి మీ ముందు అంటే పత్రిక నిన్న జరిగినట్టు చర్చలలో వ్యాపారస్తులు చెప్పినట్టు, దాని మీద మేము అందరికీ కూడా రైతులకు రిక్వెస్ట్ చేసినాము. ఖచ్చితంగా నిన్న 1400 రైతులకు సంబంధించినటువంటి లాట్ల దగ్గర టెండర్లు జరిగినాయి. కాకపోతే సింగిల్ టెండర్లు జరగడంగా ఆలస్యమైంది. దానిపైన పొద్దున్న ఉదయం కలెక్టర్ గారితో అటు మార్కెట్ కమిటీ చైర్మన్ తోటి మాట్లాడుతున్నాం. అవి ఇలా దాని మీద కలెక్టర్ గారు నిరంతరం దాని మీద పర్యవేక్షిస్తున్నాడు. ఖచ్చితంగా రైతుల సమస్యలు పరిష్కరిస్తాం, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సమస్య, మీ బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రైతులకు ఏం భరోసా ఇస్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున? ఎట్లా ఏం చెప్తారు? ఇప్పటికే చాలా మంది ఆందోళన చెందుతున్నారు, తమ పరిస్థితి ఏంటంటే? రైతులు ఆందోళన పరిస్థితి అవసరం లేదు. రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఖాళీ టీవీలలో వచ్చిన స్క్రోలింగ్ చూసే ఇమీడియట్ ఇక్కడికి రాష్ట్ర ప్రతినిధిగా అగ్రికల్చర్ డైరెక్టర్ను పంపించిందంటే ఆందోళన పడవలసిన అవసరం, సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ప్రభుత్వం రియాక్ట్ అయింది రైతుల ఆందోళన మీద. ఇప్పటికే డైరెక్టర్ స్థాయి అధికారిని జిల్లాకు పంపారు. డైరెక్టర్ జిల్లాలో పసుపు రైతుల పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. దీనిపైన పూర్తి నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందజేస్తామని చెప్పి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.